గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి ఉస్నాబాద్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని 10 ఏళ్లలో కుర్చీ వేసుకొని కడదామని ఎందుకు కట్టలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నాకు మరింత అభివృద్ధి చేయడానికి బలాన్ని చేకూర్చాలని, ఉస్నాబాద్ మున్సిపాలిటీలో 20 స్థానాలు గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. 10 ఏళ్లలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయని అన్నారు. నేను భయపడే వ్యక్తిని కాదు, తెలంగాణ కోసం పార్లమెంట్లో కొట్లాడి వచ్చిన వ్యక్తిని అన్నారు. ఇక్కడి వారు ఎవరు మాట్లాడడం లేదు, బయట నుంచి వచ్చిన వారు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ ఊరు తెలుగునోడు వచ్చి మాట్లాడుతూ ఉండు, ఈ ముఖం తెలుగునోడు వచ్చి మాట్లాడుతూ ఉండు ఆడు నిన్న. ఎందుకంటే నేను ఒక గౌరవ శాసనసభ్యుని, మంత్రిని. ఆ అనేటువంటి వాడు ఎన్నికలు ఎన్నడూ గెలవలే, నన్ను రారాపోరా కొడుతుండే ఒక అహంకారంతో. బిడ్డ చెప్పినా ఇక్కడికి వస్తే గౌరవంగా వదిలిపెడుతున్నా, లేకపోతే పొలిమేర కూడా దారిని అని చెప్పిన. నన్ను మర్యాదనే కదా. నువ్వు చర్చ చేయదలుచుకుంటే హుస్నాబాద్ అభివృద్ధి మీద పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే అయినాక 2 ఏళ్లలో ఏం చేసిండు, నీ శాసనసభ ఏం చేసిండో చర్చ గీత మొత్తం నియోజకవర్గం మీద. హుస్నాబాద్ నుంచి ఎవరు కూడా బయటికి వైద్యం ఊరని విధంగా అయ్యేలా అక్కడ పీజీ మెడికల్ కాలేజ్ తో 250 పడకల ఆసుపత్రి చేసినాం. ఇక్కడ నుంచి మనం పుట్టుగా తల్లి కడుపు పేగు మనకి ఎట్లా సంబంధమో కరీంనగర్ తోటి అటువంటి సంబంధం ఉంది హుస్నాబాద్ కు. ఎవరు రాజకీయం చేసినా ఏం మాట్లాడినా కరీంనగర్ హుస్నాబాద్ తల్లి బిడ్డల్లాగా. అటువంటి హుస్నాబాద్ ను బలవంతంగా ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా సిద్దిపేటలో కలిపినప్పటికీ భవిష్యత్తు జిల్లా పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు ఈ హుస్నాబాద్ ను కరీంనగర్ కలుపుతాం అనేటువంటి మాట మీ అందరి సాక్షిగా ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చెప్పారు. దాన్ని అమలు చేసే బాధ్యత ఈ శాసనసభ్యుడిగా నాది. అన్ని రంగాలు అభివృద్ధి చెందాలి. విద్య, వైద్యం, ఉపాధి, టూరిజం, పరిశ్రమలు, చౌటపల్లిల పరిశ్రమల ఇండస్ట్రియల్ పార్క్ పెడతా ఉన్నాం. ద్వారా నిల్లేకపోతే వచ్చే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటు అడగా అని చెప్పే ధైర్యం నాకుంది. 10 ఏళ్ల కుర్చేసుకొని కడతామన్న వాళ్ళు ఎందుకు కట్టలేదు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇన్ని పనులు చేస్తా ఉన్నా, కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి. ఇంకా అనేకమైన పనులు చేసేవి ఉన్నాయి. నాకు కూడా మీ ఆశీర్వచనం కావాలి. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి మీ ఆశీర్వచనం కావాలి. హుస్నాబాద్ లో ఉన్న 20 సీట్లు మీరు తీసుకొచ్చి ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలి? అవును, 10 ఏళ్లలో పాపం అనేక మంది ఆ కోట శ్రీనివాసరావు ఆరా పెళ్ళంట సినిమాల కోడికూర పై కట్టితే ఎట్లుంటుందో అట్లా డబల్ బెడ్రూమ్ ఆశపడ్డారు, రాలే. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఎటు పోయినా ఏ గల్లీకైనా మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది సార్ అని చాలా చెప్తా ఉన్నారు. ఇంకా రావాలి. బరాబర్ మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పేదలందరికీ ఇచ్చే బాధ్యత మాది. నా ప్రజలను ఓట్లు అడిగే హక్కు, నా ప్రజలను ఆశీర్వదించబడే హక్కు నాకుంది. వాళ్ళు ఆశీర్వదించే బాధ్యత ఉంది. కాబట్టి ఇలా మీ అందరి ముందు వచ్చి జరుగుతున్న అభివృద్ధి, ఇలా హుస్నాబాద్ కొత్తగా ఓ ఏడాది కింది నుంచి వచ్చినోడు చూస్తే ఇది మా హుస్నాబాద్ అయినా అనే విధంగా ఇలా ముగ్గురు వేలేసుకునే విధంగా అభివృద్ధి చేస్తా ఉన్నా.